హల్లెలూయా. నీ అగ్నిని చూసి కంగారు పడిపోమాకంటున్నాడు దేవుడు ఈ రోజున. అగ్ని తీసేస్తే, నాలో ఉన్న ఈ మంట తీసేస్తే నాకు పీస్ ప్రభు అని మాత్రం ఎప్పుడు అనొద్దు. నువ్వు నా మంటలో కూడా పీస్ ఇచ్చే దేవుడు అయ్యా. ఐ డోంట్ మైండ్ వెదర్ ఐ ఎమ్ ద ఫైర్ ఆర్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ విల్డర్నెస్ ఆర్ డిజర్ట్. అడవి మధ్యలో ఉన్నానా, ఎడారి మధ్యలో ఉన్నానా, అగ్ని మధ్యలో ఉన్నా నాకు బాధ కాదు ప్రభా, నువ్వు నాతో ఉంటే చాలా. నాకు ఇష్టమైన ప్రార్థనలో, బాగా ఇష్టమైన ప్రార్థనలో ఒకటి డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారి ప్రార్థన. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆ రోజుల్లోనే సుమారు 200 సంవత్సరాల క్రితమే మెడికల్ డాక్టర్ అయ్యి ఉన్నతమైన హోదాలో ఉన్నప్పుడు దేవుని పిలుపుని అందుకొని చిన్నప్పుడే సమర్పించుకున్నాడు. మెడికల్ మిషనరీ అయిపోతానని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రపంచ పటం పెట్టుకుని, వరల్డ్ మ్యాప్ పెట్టుకుని 3 ముక్కల ప్రార్థన. ఎక్కడికన్నా పంపయ్యా, నువ్వు నాతో వస్తే చాలు. ఎంత బరువన్న వేసేయ్యా, భరించే శక్తి ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలు ఇవ్వయ్యా, ప్రతి బాధ్యత నీ రాజ్యానికి ఉపయోగపడితే చాలు. ఎంత పవర్ఫుల్ ప్రేయర్ అండి ఇది. ఎక్కడికన్నా పంపయ్యా, నువ్వు నాతో వస్తే చాలు. ఎంత బరువన్న వేసేయ్యా, మోసే శక్తి నువ్వు ఇచ్చినప్పుడు నాకేంటి ప్రభా మోసే బాధ, మోసే శక్తి నువ్వు ఇస్తే చాలు. ఎన్ని బాధ్యతలను అప్పగించాయా, ప్రతి బాధ్యత నీ రాజ్యానికి ఉపయోగపడితే చాలు. ఆమెనన్నాక దేవుడు చూపించిన ప్లేస్ ఏంటి? ఆఫ్రికా. నరమాంస భక్షకుల మధ్యకి పంపేశాడు. నరమాంసం భక్షకుల్ని క్రీస్తు శిష్యులుగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హిస్ ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్, నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ ఆర్ విత్ అస్. ఎంతమంది భుజబలం, ధనబలం, రాజకీయ బలం మన మధ్యన ఉన్నది వేస్ట్. ఆయన సన్నిధి చాలు, ఆయన సన్నిధి చాలు. భక్తుడైన దావీదుకి ఆయన బలం ఏంటి?